సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. కానీ తెలుగుదేశానికి కూడా నిజానికి ఫస్ట్ లో అప్లికేషన్ తీసుకోవాలా? ఫస్ట్ లో అప్లికేషన్ రాజ్యం ఫస్ట్ లో అప్లికేషన్ తీసుకోవాలి ఆయన కూడా తీసుకోకుండా నటన మళ్ళీ ఇది చెప్పి ఎవరు కొట్టారు? అదే రాజరిక వ్యవస్థకి సంబంధించిన వాళ్ళకే కడుపు కొట్టి రాజుల కడుపు మీద పడి ఏడిసే రఘురామకృష్ణరాజుకి ఓన్లీ టికెట్ ఇచ్చారు. మీరు గమనించారు ఇక్కడ ఎవరికి లేని అప్లికేషన్ తెలుగుదేశం కిందకి పారాచూట్ బ్యాచ్ ఆయన ప్రభుత్వం పైన పోరాటం చేస్తున్నాడు. వాళ్ళ పోరాటం అంటారా కోర్టు ఆపరేషన్ అంటారా? మోహన్కి అది పోరాటం అంటే నవ్వుతారు ఎవడన్నా రచ్చబండ పేరుతో వ్యతిరేకతని ఒక్కటి ప్రజలకి ఏమైనా పనికొచ్చిన ప్రభుత్వానికి బాధితుడిగా అయిపోయి ఉన్నాడు ఆయన. ప్రభుత్వానికి కేసులు పెట్టించింది, దాడులు చేసి పోలీసులు కొట్టారు. ఇదంతా అలా కదండి, తీరు కూర్చుని తారలాడిందని పనికిమాలిన పనులు చేస్తూ నువ్వు ఏ పార్టీకి గెలిచావు ఆ పార్టీ వాడే తిట్టుకుంటూ కూర్చుంటే ఎవడో నూరుకుంటాడా? ఎందుకు తెలుగుదేశం పార్టీలో గెలిచిన వల్లభనేని వంశీ చంద్రబాబు నాయుడు గారిని తెచ్చుకుంటూ కూర్చోలే? బయటకు వచ్చాయి. ఈయన కూడా బయటకు వచ్చాడు. ఎప్పటికీ వైఎస్ఆర్సీపీ రెబల్ అలా మీ భోగనిసాన్లో పేయడానికి ఒక చిన్న ట్యాగ్ లాంటి ఇచ్చాడు, ఎవరికి అనుమానం రాకుండా అది చూద్దాం మాత్రం కుంజరలాగా. అది మళ్ళీ వైఎస్ఆర్సీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు గారు ఈ సార్లు కూడా వెళ్ళపోయినా ఈయన కూర్చోబెట్టి ఇంగిటికి భజన. సో కాస్త గోదావరి జిల్లా నుంచి రఘురామకృష్ణరాజు గారు పోటీ చేయాల్సి వచ్చినప్పుడు అక్కడ ఆల్రెడీ కూటమిలో కావచ్చు వీళ్ళు కావచ్చు కాపులకు ఇచ్చారు సీట్లు, కొంతమంది బీసీలకు ఇచ్చారు. రిజర్వ్ సీట్లు ఆయన ఎట్లా పోటీ చేయలేడు. కాపుల సీట్లో బీసీల సీట్లో తీసి రఘురామకృష్ణరాజు గారికి ఇవ్వడం అనేది రాంగ్ సెన్స్ క్యారీ అవుతుంది కదా. అందుకోసమే అందుకే రాజులకు ఇచ్చిన సీట్ ని తీసి ఆయనకి ఇచ్చారు. అదే చెప్తున్నాను సార్, ఇదే పౌరుషం ఇదే రామరాజు గారు కన్నా ముందు మన ఈయన వర్మ గారు టికెట్ పెట్టపురం టికెట్ ఇస్తే నాకు అవసరం లేదు ఇండిపెండెంట్ గా నిలబడి గెలిచిన తర్వాత దేహి అని తెలుగుదేశం అడుక్కుని ఆయన తీసుకుంది. మళ్ళీ ఆయన కడుపు కొట్టింది వాళ్ళ పవన్ కళ్యాణ్ విషయంలో. ఇక్కడ రఘురామకృష్ణరాజు విషయంలో రామరాజు కడుపు కొట్టడం, దానికన్నా మన శివరామరాజు గారికి ఫ్రిక్షన్ క్రియేట్ చేయడంలో తెలుగుదేశం సాధించింది ఏంటి? ఇప్పుడు మీకు బాధ ఏంటి? రామరాజు గారు వినండి, రామరాజు కడుపు ఎంపీగా గెలిచి నేను ఒక కొన్ని మంది ఎంపీలు ఏం చేశారో నియోజకవర్గాల వరకు నేను చెప్తా సార్. ఈయన ఎంపీగా నియోజకవర్గం ఏం చేశారు చెప్పానండి? నియోజకవర్గం రాకుండా కేసులు పెట్టి ఆయన పైన అట్రాసిటీ కేసులు పెట్టారు కదా, జడ్డితనమే కదా, చేతకాంతనమే కదా. చేతకాంతనం జడ్డితనం పెరిగితనం ఉన్నోడికి నీకు నియోజకవర్గం ఎవరివ్వాలి? యుద్ధం చేస్తున్నప్పుడు వ్యూహం వాళ్ళకారి యుద్ధం నిజంగా యుద్ధం వ్యూహం ఈ మోహన్కి రామ్ గోపాలవరం సినిమాలు అనుకుంటారా? యుద్ధం చేసినప్పుడు వ్యూహం ఉంటుంది. ఇండివిజువల్ గా నేను కెపబుల్ అనుకున్నప్పుడు ఇండిపెండెంట్ గా నిలబడు, ప్రజా మనల్ని తెచ్చుకో, గెలుచుకో, చావు. అప్పుడు వెళ్ళి ఎలా పార్టీకి నువ్వు తెలుగుదేశం కలిపి కోవర్ట్ ఆపరేషన్ చేశారు కాబట్టి ఎదవ రాజకీయాలు చేశారు కాబట్టి వాళ్ళకి అప్లికేషన్ వాళ్ళు తీసుకున్నారు, మిగిలిన ఎవరు తీసుకున్నారు? చేయించిన ఎద పనులన్నీ వాళ్ళే కదా. ఏం పనులు చేయించారు? ఈ రోజు రఘురామకృష్ణరాజు తన ఇటు ప్రభుత్వం మీద బురద జిల్లే కార్యక్రమానికి ఢిల్లీ వేదికగా చేసిన పని అయితే తెలుగుదేశం. ఇన్నాళ్ళకి మీకు ఇందాక నుంచి క్రానికల్ ఆర్డర్ అవదాం జరుగుతుంది చూడండి. అబద్ధాలు మాట్లాడి భోగాని ఛానళ్ళు దుష్ట ఉన్నాడు. ఇవాళ పెత్తందారి వ్యవస్థతో యుద్ధంలో జగన్మోహన్ రెడ్డికి ఈ జయరాం లెట్టడితో ఇదే అని ప్రూవ్ చేశాడు. ఇదే ఢిల్లీ వేదికగా తెలుగుదేశం ఎగనెస్ట్ గా వాళ్ళు పని చేయకుండా రఘురామకృష్ణరాజుని యూజ్ చేశారన్నది తెలుగుదేశం టికెట్ ఇచ్చి ప్రూవ్ అయిపోయింది. ఇంకేంటి? నా పాయింట్ ఏంటంటే, మీరు రామరాజు పట్టుకుంటారంటే రామరాజు గారు రఘురామకృష్ణరాజు గారు కలిసి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి దగ్గర బీఫామ్ తీసుకున్నారు. ఇద్దరు కలిసి వెళ్ళి రాత్రి మీటింగ్ అడ్రస్ చేశారు. ఈ రోజు నామినేషన్ వేస్తున్నారు. ముందు రోజు కోతాట్లాడాడు, తర్వాత వెళ్ళి సంధాయించిపోయి పెడుతున్నారు. కానీ ప్రజలు మొహం ఇడి చేస్తున్నారు. అక్కడ మొహం ఇడిచి ఇంట్లో కూర్చోబెడుతున్నారు. అర్థమైందా? జనాలు యాక్సెప్ట్ చేయరు. ఎందుకే ఓపిక పట్టడం కదా 13వ తారీఖు దాకా. అలా రెడ్ బుక్ లో కూడా నా పేరు రాసి చంపేతారండి. వాటికి కూడా నేను భయం పడకుండా మాట్లాడుతానంటే రేపు 13 ఎలక్షన్ ఉంటుంది, 4వ తారీఖు రిజల్ట్ వస్తుంది. మంగళహారతలు ఎవరికి పడతారో చూద్దాం. ఏం చేస్తారు మీరు? రెడ్ బుక్ లో రాసిన వాళ్ళందరినీ మీరేమైనా రివేంజ్ ఉంటుందా? మీది నాది ఎందుకు ఉంటుంది? ఆయన రాసుకుని నన్ను చంపేతానంటే మీ ఒకవేళ ఆయన గెలవలేదనుకో అప్పుడు మీ రివేంజ్ ఉంటుందా? ఆల్కోనే ఉంటుంది అయితే మీరు కూడా ఏమైనా రాసుకుంటున్నారా? నేను ఎందుకు రాసుకోవాలి? మనకి తెలియపోతాయి కదా. ఆ చిన్నపిల్లల ఆటలన్నీ మొదటి నుంచి చెప్తుంది నేనే. మీరేం చేస్తారు? రెడ్ బుక్ లో మీ పేరు రాసిన వాళ్ళు మీరేం చేస్తారు? నేనేం చేస్తాను సార్, మధ్యలో ఆయన రాసుకుంటే నేనే చేస్తా. చిన్నప్పుడు హోంవర్క్ రాయిపోతే రెడ్ బుక్ లో ఎట్టుకు తిరుగుతారు. నేను హోంవర్క్ అవి రాసి నేను చదువుకుని పెట్టుకోవచ్చు. ఆయనకి మీ పైన రివెంజ్ ఉంది, మిమ్మల్ని ఏదో చేయాలనుకుంటున్నారు అనుకోండి. మీరు కూడా ఏమన్నా రివెంజ్ ప్లాన్ చేస్తున్నారా? ఆయన ప్లాన్ చేసుకున్నాడు, నేను ప్లాన్ చేయక్కర్లే కదా. వాళ్ళు ప్లాన్ నేర్చుకుంటారు, నాకైతే ఏం అక్కర్లేదు. నేను చాలా షార్ట్ టెంపర్ ఉంటుంది నాకు. ఆ మూమెంట్ లో కోపం వస్తే నాకు ఆ నిమిషం ఏం చేస్తాను నాకే తెలుసు. రఘురామకృష్ణరాజు గెలిస్తే స్పీకర్ అనేది ప్రచారం కూటమిలో. ఇంకా హోమ్ మినిస్టర్ కూడా ప్రచారం ఉంది. లేదు, స్పీకర్ ఆయన స్పీకర్ గా ఉండి అందరినీ సభని కంట్రోల్ చేస్తూ ఉంటారు. దేశాలు తిప్పుతో ఏడు సాధిస్తారు స్పీకర్ స్పీకర్ సభను సజావుగా నడిపిస్తారు ఆయన.
ఇప్పుడు సభలో అన్ని పక్షాల మాటలు వినపడేలా చేస్తారు, అందరికీ అవకాశం వచ్చేలా చేస్తారు. ముందు నీకు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని నియోజకవర్గం రావడం తెలియదు కానీ స్పీకర్ కూర్చొని మాత్రం అందరికీ అవకాశాలు ఇస్తారట.